దేవుని సన్నిధి సవాళ్లలో శాంతిని ఇస్తుంది. ఈరోజు ఈ సత్యాన్ని గుర్తుంచుకో. పరిస్థితులు కలవరపెట్టవచ్చు, కాని భయం నిన్ను పాలించనక్కరలేదు. దేవుని సన్నిధి తుఫానుల మధ్యలో కూడా నీ హృదయానికి శాంతిని ఇస్తుంది. యోహాను 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. జీవితం భారంగా అనిపించినప్పుడు దేవుడు శాంతిని ఇస్తాడు. భయం పైచేయి చేసేప్పుడు దేవుడు మనసును నిశ్శబ్దం చేస్తాడు. తుఫాను ఎంత గట్టిగా ఉన్నా దేవుని సన్నిధి అంతకంటే గొప్పది. కాబట్టి మనసు దిగులు పెట్టవద్దు, భయపడవద్దు. ప్రభువులో విశ్రాంతి పొందు, ఎందుకంటే దేవుని సన్నిధి నీకు శాంతిని ఇస్తుంది. ఆమేన్. ఫెయిత్ డిక్లరేషన్. యేసునామంలో నేను ప్రకటిస్తున్నాను, దేవుని శాంతి నా హృదయాన్ని నింపుతోంది. నేను భయపడను, కలవరపడను. యేసు లోకమును జయించాడు. నేను శాంతితో విశ్వాసంలో నడుస్తాను. యేసునామంలో ఆమేన్.